ఓం నారాయణ ఆదినారాయణ. ఇక్కడికి ఈరోజు వస్తానని అసలు నేను అనుకోలేదు. ఎందుకు స్వామివారి దయ వల్ల ఇక్కడికి వచ్చాను. వెంకయ్య స్వామి చరిత్ర పుస్తకం భాస్కర్ రెడ్డి గారు రాసింది చదివాను. ఫస్ట్ స్టేషన్ చదివిన తర్వాత మళ్ళా మార్పులు వచ్చి ఇంకో పుస్తకం వచ్చినది చదవమని స్వామివారు కనపడి చెప్పారు. అసలు అది ఉందా లేదా అనేది నాకు సందేహం. అది వచ్చిందా లేదా, నిజంగా ఉందా లేకపోతే కాదా, నిజంగా నేను ఎంక్వైరీ చేస్తే అది నిజమైంది. స్వామివారు మాత్రం నిత్య సత్యుడు. వెంకట స్వామివారు ఇది కాకుండా మేము విజయనగరంలో వెంకటస్వామి భజనలు ఇవన్నీ చేసుకునేవాళ్ళం, స్వామివారి చేసేవాళ్ళం. అప్పుడు కూడా స్వామివారు ఒకసారి కనపడి కళ్ళలో కనపడి చెప్పారు, ఆయా నాకు నీలం పూలు పెట్టాలని చెప్పారు. నీలం పూలు అంటే అసలు ఏమిటో నాకు ఎక్కడ ఉంటాయో ఏమిటో తెలియదు. ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే మా దగ్గర పక్కనే ఉన్నాయి సార్. అప్పటిదాకా అసలు ఆ పూలు అంటే ఏమిటో కూడా చూడలేదు. అది నీలం పూలు, డిసెంబర్ పూలు అంటాం చూసారు, డిసెంబర్ పూలు అంటారు. అది పెట్టమని స్వామివారు చెప్పారు. అది ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఆ టైంలో నాకు అసలు ఎప్పుడు చూడలే నేను. అది మా ఇంటి దగ్గరే ఉన్నది. అది కాకుండా 97లో తిరుపతి వెళ్ళాం మా ఫ్యామిలీతో. 97 వెళ్ళాం. అక్కడ దర్శనం అయింది, తిరుపతి దర్శనం అయింది. నెక్స్ట్ గొలగమూడి వచ్చాం. గొలగమూడిలో పల్లకి సేవ చేసుకున్నాం. వచ్చినాక గుంటూరు వెళ్తున్నప్పుడు కారు యాక్సిడెంట్ అయింది. కారు 100 కిలోమీటర్ స్పీడ్ ఉంది, చక్రం ఊడిపోయింది. అసలు యాక్చువల్గా అంత దీంట్లో ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఎవ్వరికి చిన్న దెబ్బ కూడా తగలకుండా వెంకటస్వామి దయ వల్ల బయటపడ్డాం. అదే మా వెనక వచ్చిన కారు వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఆ కారు మీద లారీ ఒకటి ఎక్కి స్పాట్లో 5 చనిపోయినారు. స్వామి దయ వల్ల మా 2 ఫ్యామిలీలు చాలా ఇదైంది. ఇంకా స్వామివారు చాలా లీలలు చూపెట్టారు. ఎప్పుడైనా ఉన్న దర్శనం ఇవ్వటం చేయటం చేస్తున్నారు. భాస్కర్ రెడ్డి గారి దయ వల్ల మరికొద్దిగా ఇది వస్తున్నది. ఆ పుస్తకాలు నేను ఎప్పుడు చదువుతూనే ఉంటాను, భాస్కర్ రెడ్డి గారు చేసినవి. వెంకయ్య స్వామి దీని గురించి అని బాగా కృషి చేస్తున్నారు భాస్కర్ రెడ్డి గారు. చాలా సంతోషం. వాళ్ళ టీం అందరికీ కూడా అభినందించాలి, మనం చాలా అభినందించాలి. ఇదివరకు వెంకయ్య స్వామి గురించి తెలిసిన దానికంటే భాస్కర్ రెడ్డి గారు రాయటం మీద, ఈ రచనలు వీటి వల్ల అందరు చదవటం మీద మరికొద్దిగా జనాల్లో కూడా భక్తి బాగా పెరిగింది. ఎక్కడ మారుమూల ప్రాంతాల వాళ్ళకు కూడా అసలు వెంకయ్య స్వామి అంటే ఏంటో తెలియపరిచిందల్లా భాస్కర్ రెడ్డి గారు. లేకపోతే అప్పటిదాకా ఎవరికి తెలియదు. అప్పటిదాకా మనం ఏదైనా ఒక పుస్తకం చదివామంటే చదవటం పక్కన పెట్టడం రెండో వాళ్ళకి తెలియదు. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలిసిందంటే అది భాస్కర్ రెడ్డి గారి దయ వల్ల, లేకపోతే మరొక ఇది మాత్రం కాదు. ఈ పుస్తకం అనేది కూడా నాకు భాస్కర్ రెడ్డి గారు చేసిన చదివిన తర్వాత మరొక పుస్తకం అనేది ఉన్నది అనేది నాకు తెలియదు. స్వామివారికి కనపడి చెప్పారు. మరికొన్ని లీలలు దాంట్లో ఉన్నాయని చెప్పి, అది నా అనుభవాలు. బాగుంది కదా. ఇక్కడ మన పరిశోధనలో నిజాయితీగా చెప్పుకుంటే తక్కువ కష్టపడేది నేను, ఎక్కువ కష్టపడేది మన టీం వాళ్ళు. కాకపోతే ఎవడో ఒకరు పేరు వేసుకోవాలి కాబట్టి ముందు మన పేరు వేస్తారు. అది కాదు. విశేషం ఏంటంటే కొన్ని 10,000 పేజీలు చదివి వాళ్ళంతమందిని జనాల్ని కలిసి ఆ విషయాన్నంతా నిగ్గు తెచ్చుకొని కట్టలుగా విషయాలు వచ్చేసాయి. చెబుతాడు ఒక కవి, తెలుగు కవి, 4 లక్ష యుగాదుల పరిమళం ఉన్నది, ఈ 1,00,000 పూదండలలో ఏ దండ శ్రేష్టమని చెప్పగలడు అని. ఇంకా చివరికి స్వామివారి లీలలన్నీ ఒక పద్ధతిగా కూర్చుకుంటా వచ్చాం. మేము చేసిన పని ఏంటంటే 1వ ఎడిషన్లో అతి ముఖ్యం అనే దాన్ని మార్చేసి రాసాం. 2వ ఎడిషన్లో దాని తరువాత ముఖ్యమైన ఇంకో సంఘటన ఇన్కార్పొరేట్ చేసాం. 3వ ఎడిషన్లో దాన్ని ఇంకొంచెం మెరుగులు దిద్దాం. 4వ ఎడిషన్లో వాటిని ఎక్కడెక్కడ ఏమైనా చిన్న ఉన్నాయి. 4 ఎడిషన్ల వరకు అక్షర దోషాలు, చిన్న వాక్య దోషాలు, పదాంశాల్లో చిన్న తప్పులు ఉన్నాయి. 5వ ఎడిషన్లో ఒక్క తప్పు కూడా లేదు. ఒక్క అక్షర దోషం కానీ పదదోషం కానీ లేదు అని మన సోదరుడు దుర్గంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వారు దాన్ని చూసి దాన్ని కితాబు ఇచ్చారు. ఒక్క తప్పు కూడా లేని పుస్తకం ఏదైనా ఉంటే అది మన స్వామి సచ్చరిత్ర. ఆ విధంగా దాంట్లో ఏమైంది తెలిసినా, మొట్టమొదట ఒక సర్వజ్ఞుడు అనుకోండి. సర్వజ్ఞుడికి సంబంధించి మనకు 23 సంఘటనలో 24 సంఘటనలో దొరికాయి ఆ రోజుకి. ఆ 23-24 గంటల వాటిలో ఏది అన్నిటికంటే ఎక్కువ బాగుందో అది మొదటి ఎడిషన్లో రాసాం. తర్వాత దానిని అనుసరించి 2వ సంఘటన రాసాం. ఒకవేళ ఈ 2 కంటే ఉత్తమమైంది మధ్యలో 3వదిగా దొరికితే 3వ ఎడిషన్లో రాసాం. ఆ విషయం దగ్గరుండే టీంలో తప్ప ఎవరికి తెలియదు, కానీ స్వామికి తెలుసుగా.
అందుకు మీకు చెప్పాడు. స్వామి కనపడి చెప్పారు. అదే అందుకు మీకు చెప్పాడు ఆయన. ఆయనకు తెలుసుగా, ఆయనే కదా పని చేయిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే అసలు మా టీంలో ఉండే చాలామందికి దాని నిర్మాణం వెనక ఉండే ఇవి తెలియవు. తర్వాత ఇంకోటి, తప్పుల గురించి కూడా ఒక్క దోషం కూడా లేని పుస్తకంగా అది రూపకల్పన కావడానికి ఎందరో పెద్దలు, ఎందరో పండితులు, ఎందరో వదాన్యులు, ముఖ్యంగా అందులో దాన్ని డీటీపీ చేసిన స్వామి కుటుంబంతో సహా ప్రతివారు అది తమ సొంతం అనుకొని చేశారు. ప్రతివారు తమ సొంతం మాది అనుకొని అక్కడ ఆ ప్రెస్ నిర్వహించే సోదరుడు వెంకటేశ్వరరావు గారు కూడా దాన్ని తాను చదివి అనేక మందికి దాని పరిచయం కూడా చేశారు. ఆ విధంగా వాళ్ళందరినీ ప్రేరేపణ చేసిన ఆ దివ్యశక్తి స్వరూపమైన స్వామి కృపకు మనం ఎప్పుడూ కృతజ్ఞతాంజలి ఘటించాలి. తర్వాత ఇంకొక విశేషం ఉంది. తర్వాత వెంకయ్య స్వామి ఇలా ఉన్నాడు. మనం చాలా రకాల ప్రయోగం చేసామని స్వామితో, అంటే ఆధ్యాత్మికత అంటే గౌరవం ఉండి స్వామి పెద్దగా తెలియని కొందరు పెద్దలకు ఆ పుస్తకం ఇచ్చాం. వారు చదివి చెప్పారు, అయ్యా ఆ పెద్ద ఆయన నా కళ్ళ ముందే ఉన్నాడు, పుస్తకం పూర్తయిన తర్వాత కూడా ఆయన అట్లా కూర్చునున్నట్టుంది అని. నెల్లూరు మాండలికంలో ఒక ప్రయోగం చేస్తే అది అంత బాగా రావటం ఒకటి. అదే కాకుండా స్వామి ఎలా ప్రపంచాన్ని చూస్తాడు, ఆలోచిస్తాడు, ఆయన మనోదృక్పథం ఎలా ఉంటుందని మరో పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం జ్ఞాన విపంచి. ఆ జ్ఞాన విపంచిని పండితులైన వారు, తాత్వికులైన వారు ఎంతగానో మెచ్చుకున్నారు. అది కూడా స్వామి కృప నిదర్శనం. అదే కాకుండా ముఖ్యంగా ఏ మహానుభావులు ఎందరో ఈ భూమి మీద మహాత్ములకు తక్కువ, ఇది భరత భూమి. ఇక్కడ ఎందరో మహనీయమూర్తులు, ఋషీశ్వరులు, తపస్సులు ప్రతి కాలంలోనూ ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. అటువంటిది ఆయా మహాత్ములు వాళ్ళ కాలంలో ఉండి వాళ్ళతో అనుభూతి చెందినవారు ఈ విధంగా వాళ్ళు మాట్లాడింది రికార్డ్ అవ్వడం, వాళ్ళు మాట్లాడింది వీడియో తీయటం, వాళ్ళు మాట్లాడింది అప్పటికప్పుడే ప్రపంచమంతా చూడటం అనే సౌలభ్యాలు వెనక ఎక్కడా రాలేదు. వెనక ఒక రమణ మహర్షికి ఏదైనా ఒక సినిమా లాంటిది తీస్తే అది ఎక్కడో కొద్దిగా తీశారు, ఒక 4-5 తీశారు. 60 సంవత్సరాల్లో ఒక 6 నిమిషాలు, 10 నిమిషాలు, 60 నిమిషాలు తీసుంటారు కదా. అది సినిమాలాగా తీయాలి, చాలా కష్టమైన పని అది. అటువంటిది ఎంతో ఉన్నత స్థాయికి చెందిన రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, రమణ మహర్షి, ఇట్లా వారు వీరైన అందరూ మహానుభావులు, వాళ్ళ పాదాలకు నమస్కారం. వారెవరి విషయంలోనూ ఇంత స్పష్టంగా మొదటి సంఘటన నుంచి చివరి సంఘటన వరకు, 1 కాదు 2 కాదు, ప్రతి సంఘటనకు సహేతుకమైన ఆధారం ఉంటాం. ఆ ఆధారాన్ని సత్సంగంలో వాళ్ళు చెప్పడం, దాన్ని మళ్ళీ ప్రపంచమంతా చూచేయటం, అటువంటి ఒక గొప్ప రసరమ్యమైనటువంటి ప్రయోగంగా ఈ సత్సంగం ప్రభవించడానికి స్వామి దయ కారణమని మీరు వాగ్దానం చేయడానికి, మాకు సాక్ష్యం వేయడానికి వచ్చారు. ఆయన పనిచేసేది కోర్టు డిపార్ట్మెంటు, కోర్టులో వాళ్ళే సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. ఏమని, ఈ వర్క్ని స్వామి ఎంతగా మెచ్చుకొని ఆశీర్వదిస్తున్నారని. అందుకని ఇక్కడుండే మన టీంలో అందరికీ ఆయన ఏం చేస్తున్నాడు, మీ వెనక నేనున్నా, మీ ముందు నేనున్నా, బ్రహ్మ పశ్చాత్ పురస్తాత్ అంతర్యామి అమృత అని ముందు వెనక పైన పక్కన ఉండి అనుగ్రహిస్తున్నానని చెప్పినందువల్ల మనం ఇంకా శక్తివంతంగా తయారవడానికి ప్రసాద్ గారు కూడా దోహదం చేసినట్టయింది. ఆయన కళ కూడా మనకి ఇట్లా ఉపయోగపడింది. అందుకని అక్కడిక్కడని లేదు, ఎక్కడ అది భగవంతుడు ఎలా ఉంటాడు. మనకు పురుష సూక్తం అనే ఒక మంత్రం ఉంది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం అని. ఆయన సహస్ర శీర్షుడై అనేక నయనములు, అనేక కరములు, అనేక చరణములు కలిగిన సహస్రాక్షుడై కాపాడుతున్నందుకు మంచి ఉదాహరణగా ఇది ఈరోజు ఈ సత్సంగం ప్రభవిస్తోంది. సంతోషం. స్వామి కృతజ్ఞత. సోంపల్లి వెంకటకృష్ణయ్య, వయసు 72, ఈ ఊరు చింతరాజుకూరు. నేను దాదాపు 30-40 ఏళ్ళ క్రితం, చచ్చిపోక ముందు ఒక 5-6 ఏళ్ళ ముందు, అంటే మా గొడవలో పొలాలు ఉన్నాయి, నేను అక్కడున్నా. అక్కడ రోజు నేను ఆశ్రమం గారికి పోయేది. ప్రస్తుతం అడిగేది లేదనుకో, అప్పుడు అంత దూరం లేదు. ఆయన ఎక్కడికైనా పోవాలంటే, బయలుదేరాలంటే ఇంకా ఆపేదానికిలే, తీసుకురావాల్సిందే. అట్టే ఒకరోజు పోవాలన్నాడు, బస్సు లేదు. మా ఇంట్లో మేము ఇల్లు రోడ్డు ఎమ్మడే ఉండేది. వాళ్ళు తీసుకొచ్చి కూర్చొని పెట్టారు. ఆయనకు గంజి తాగుతాడు. గంజి తాగితే శనగల పొడి ఆయనకి ఇష్టం.
అప్పటి మా ఇంటికి వచ్చి శనగపొడి ఉందని మునింది అప్పటి పెట్టి ఆ గంజి తాగేది. బస్సు ఎప్పుడు వస్తే అప్పుడు పోయేవాడు, ఆ మంట వేసుకుంటే అట్టే కూర్చోండు. సోంపల్లి రాధాకృష్ణయ్య, చింతలాత్మకూరు, వయసు 66. మేము గొర్రెలు కాస్తున్నాం. అప్పుడు ఆ గొర్రెలు కాస్తున్నప్పుడు మేము పోయినాం. ఇప్పుడు ఏంటంటే మధ్యలో మా పెద్ద ఆయన ఒక ఆయన పోయి అడిగితే నువ్వు బావి దువ్వుకోవాలని పోయిండు. బావి దువ్వుకుంటా అంటే ఎందుకు నాయన పెద్ద వాగు వస్తుంది నీకు, నువ్వు తోవబడలేదు అంటే ఇప్పుడు మేమేంటంటే కొద్ది రోజులు జరిగిపోయిన బయట అర్థం చేసుకుని ఇప్పుడు ఈ కాలువ పోయింది, ఇది ఆ తోటకాడికి ఈ కాలువ పోయింది, అదిరా పెద్ద వాగు అని ఇప్పుడు అనుకున్నాం. మరి చీఫ్ నాయక్ గారు కూడా ఎంగటయ్య అని ఉండు, ఆయన పోయాడు ప్రశ్నకి. పోతే ఆయనకు కూడా నీకు కూడా పెద్ద వాగు వస్తుందయ్యా జల అలీగాని జల అని. అప్పుడు తెలుగు గంగ కాలం వాళ్ళ బావిలోంచి పోయింది. అవి రెండు అది గ్యారంటీగా మేము అనుకుంటున్నాం. మేము చేసింది గొర్రెలకాడికి పోయినప్పుడు ఇటు సంగతి అని మేము గొర్రెలకాడికి పోయా, వానలు గొరవలేదని ఒక తడ అడిగితే మా పెద్దవాళ్ళందరూ పోయా, మన వాళ్ళ సాయి పోయి చింతలాత్మకూరు సాయి అక్కడ కోతులు కాల్చినారని ఎప్పుడు తెలియకపోయా. తెలిసిన వచ్చితే మాత్రం 2 నక్కలు కాల్చింది కరెక్టే. ఈ వర్షాలు కూడా చాలా లేటుగా పడి దానివల్ల జరిగింది. ఇంకా ఒక తడవ పోయారు మా పెద్దవాళ్ళు, జీవాలు కాస్తే ఇంకా ఇబ్బంది కదరా, అవన్నీ అమ్ముకొని కంకర కొట్టుకొని బతుకుపోండి, దీని మీద అంత సంతోషంగా బాధ్యని చెప్పిండు. వీళ్ళు మన పెద్దోళ్ళు బాతుండేది తొలిగా నారాయణ నాయుడు, సుబ్బరావు నాయుడు నునిండ్రు. వాళ్ళ అన్నాల తమ్ముళ్ళే వాళ్ళు కూడా అందరూ అన్నాల తమ్ముళ్ళు అందరూ ఇల్లు ఆడనే. ఆయన కరెక్ట్గా ఎద్దులు తోలుకొని చేద్దానికి పోయేది. పోయేటప్పుడు కండాపురం నుంచి వస్తున్న అర్జునవాడ మనుషులు వచ్చేది అన్నం ఎత్తుకొని కంకులు కోసుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు పెరుక్కొని తినడం అన్నం. ఆ అమ్మాయిని వాళ్ళ పెద్ద కాడికి వచ్చి ఘాట్లో పడుకోవడం, పెద్ద అని భయపడతా ఇవాళ పోలీసు వాళ్ళు వస్తుండ్రు అట్టా ఇట్టా అని అప్పుడు చెప్పేది. ఆ అమ్మాయి పెంచుల కోన మీదుగా పోయి పెంచుల కోనలోనే అక్కడ శాశ్వతంగా నిలబడిపోయింది. ఆ నుంచి మళ్ళీ వచ్చి అదే బద్వేలి. అప్పుడు ఇప్పుడు అప్పుడు ఆహారం కూడా మాకు తెలిసి మేము పెంచిన కోనకు పోయేసరికి మనుషులు ఉండేది ఆడ. కేవలం వారానికి ఒక్కరోజు పూజారి వాళ్ళు వచ్చేది ఆడ. ఆ రోజు శనివారం రోజు నైవేద్యం ఇచ్చేది, అప్పటి వెళ్ళిపోయేది, ఎవరు ఉండేదిలే. అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి పోయినపాటి 4 ఊరికి కండాపురం వాగునింది, ఆడికి వచ్చే కళ్ళు మూసుకోవడం. గార్లపాటి కాడ కనుకోరపల్లి వాగు, ఈ ఊరు కానీ ఆ ఊరు చూసేదే లేదు, పోతా ఉండేది. అది మాకు తెలిసింది. అమ్మాయిన ఆయన ఆ చోటుకు పోతే నా అన్నారు అసలు ఏం కానొస్తాయని గొలగముడికి పోయిండు, గొలగముడికి వచ్చిండు. అంతా మాకేమో మా పెదనాయన మా వయసులో మేము చూసినాం, ఆయన డోలీలో పోతూ ఉండేది వస్తుండేది. అయితే మేమంతా పిచ్చెంకాయ అనుకునేది అట్టుండింది. ఇప్పుడు ఆ ఏలు ముద్దలు కూడా మాకు దొరకడంలే, మా కామతం అవి కూడా మేము వెనక్కి వెళ్ళిపోయినాం చూడకుండా. నేను కొరకూటి వెంకటరామయ్య, వయసు 77, ఊరు చింతలాత్మకూరు. మేము గోలగముడి కాడ గొర్రెలు మేపుకుంటున్నాం. అప్పుడు 20 ఏళ్ళు ఉంటాయి. గొర్రెలు మేపుకుంటుంటే నేలంట రోగం అని గొర్రెలు చచ్చిపోతుంది. అప్పటి ఆయన స్వామికాడికి పోయినాం. పోతే ఆయన ఏమనంటే మీరు గొర్రెలు కాసుకుంటున్నారు, అవి నోరు లేని జంతువులు, మీరు చెన్నాయికి ఎత్తారు, ఆ పాతకం కొట్టద్ది, అవి అమ్ముకొని మీరు పోయి కంకర కొట్టుకొని బతకండి, మీరు కంకర కొడితే ఆదాయం వస్తుంది అని చెప్పిండు స్వామి. అట్లా చెప్తే మేము కంకర కొట్టుకుంటే మాకు ఆదాయం ఏముంది, మేము బతుకు తిరిగి ఊర్లో కూదంటే ఊర్లు కాస్తే మీరు కాస్తే ఇదేమో మంచిదేనో, వారి నోరు లేని మోక జవాలు మీకు తెలవకుండానే మద్రాసు చెన్నాయికి ఎత్తి కోసేస్తారు, అది పాతకం కదా అనిండు. ఆడ మా ఊరి రామయ్య అని ఉన్నాడు. ఆడ ఆ రామయ్య మా ఇది చెప్తుండే ఏమంటే అది స్వామికి వాకు అది వచ్చింది, అది చెప్పిన ద్వారా మనం ఏం చేద్దాము అని ఆయన అనిండు. అప్పుడు ఆయన కాగితాలు ఇచ్చిండు మాకు, ముద్రలు వేసిన కాగితాలు దారాలు. అవి భూలోకంలో 30 కోట్లు, ఆకాశాన్ని 60 కోట్లు అని అదంతా పిచ్చి పిచ్చి మాటలని చెప్పిండు. అప్పటి ఇన్యం అప్పటి మీకు వాన గుర్తుందిలే పోను రానిండు. అదే కొన్ని రోజులకు వాన కురిసింది, అప్పటి వచ్చినాం. ఆ దారాలు ఇస్తే తీసుకొచ్చి గొర్రెలు కట్టుకున్నాము. 4-3 చచ్చిపోయినాయి, ఆవిడ అవి కూడా చావకుండా పోయినాయి. సరే స్వామి కుదా అనుకున్నాము. అప్పుడు ఇక్కడ బద్దెల్లో ఉండేది, తలుపుల్లో ఉండేడు, తలుపులు కూడా చాలా రోజులు ఉండేడు. అప్పుడు లాస్ట్లో గొలగముడికి పోయిండు.